హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా మహి. వీకెండ్ అంటేనే చాలా స్లోగా, లీజర్గా, వెరీ స్లో పీస్ఫుల్ మార్నింగ్స్తో స్టార్ట్ అవుతుంది కదా. ఈరోజు సాటర్డే, నేను కూడా చాలా లీజర్గా లేచాను. నాకు మా హస్బెండ్కి ఆఫీస్ లేదు, కానీ మా పాపకైతే స్కూల్ ఉంది. సో తన వరకు మాత్రమే వంట చేస్తున్నాను. నాకు డైలీ మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ బాల్కనీలోకి వచ్చి ఆ ఉన్న 2-3 మొక్కల్ని చూసుకోవడం ఒక ఆనందం. ఈ మధ్య వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా, సో పూలు కొంచెం కొంచెం రావడం మొదలుపెట్టాయి. నాకు ఈ శంకు పువ్వులు అంటే చాలా ఇష్టం. డైలీ 1 or 2 పువ్వులు అయితే వస్తున్నాయి ప్రస్తుతానికి. ఐ జస్ట్ లవ్ వాచింగ్ దెమ్. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఓన్లీ తన కోసమే కాబట్టి ఈజీగా అయిపోయేవి, అలాగే తనకి టేస్టీగా కాస్త స్పెషల్గా ఉండాలి అని ఈరోజు ప్యాన్ కేక్స్ అయితే చేస్తున్నాను. రెసిపీ అయితే చాలా ఈజీ. నేను గోధుమ పిండితో చేస్తాను. సో కాస్త గోధుమ పిండి, అందులోకి టేస్ట్కి సరిపడా కాస్త షుగర్ పౌడర్, నేనైతే మాంక్ ఫ్రూట్ షుగర్ వాడతానమాట. సో అది ప్లస్ చాక్లెట్ ఫ్లేవర్ కోసం కాస్త కోకో పౌడర్ అండ్ ఒక బనానా, కొన్ని మిల్క్ ఆర్ వాటర్ మిక్స్ చేసి థిక్ బ్యాటర్ అయ్యేంత వరకు, అంటే మన కన్సిస్టెన్సీ దోశ పిండికి ఎలా ఉంటుందో అలా వేసుకొని కాస్త ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి. సో అది నేను స్టీల్ ప్యాన్లో ట్రై చేశాను. మార్నింగ్ ఉన్న హడావిడికి ఎందుకో తెలీదు, అసలు రాలేదు. జనరల్గా అయితే నేను అదే ప్యాన్లో చేస్తాను, బట్ రాలేదు. సో మళ్ళీ ఐరన్ ప్యాన్ పెట్టి చేశానమాట. అండ్ తనకి లంచ్కి అయితే లెమన్ రైస్ చేస్తున్నాను. నాకు ఇలా అన్నం గంజి వార్చి వండడం అలవాటు. నేను రైస్ కుక్కర్స్ కానీ ఎలక్ట్రిక్ కుక్కర్స్ కానీ అస్సలు వాడను. సో ఇలా గంజి వార్చి దాంట్లోకి లెమన్ కలిపేసి లెమన్ రైస్ అయితే చేస్తున్నాను. ఐరన్ పాన్ మీద అయితే మంచిగా వచ్చాయి. ఇంకా తనకి ప్యాన్ కేక్స్ పెట్టాను బ్రేక్ఫాస్ట్కి. అండ్ మళ్ళీ మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే ఫ్రూట్, లంచ్కి లెమన్ రైస్, కాస్త స్నాక్స్ పెట్టేసి ఈవినింగ్ మళ్ళీ ఒక స్నాక్ అనమాట. సో టోటల్లీ 4 బాక్స్ పంపించాలి తనకి ఫుల్ డే స్కూల్ అయితే. అండ్ మార్నింగ్ బిఫోర్ స్కూల్ తనకి ఆల్రెడీ ముందు రోజు నానబెట్టిన నట్స్, బాదాం, కిస్మిస్, వాల్నట్స్, క్యాషు ఇలాంటివి సోక్డ్ నట్స్ ఇచ్చేసి మిల్క్ తాగిపించి పంపిస్తానమాట. సో తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత తను బ్రేక్ఫాస్ట్ అండ్ ఇంకా ఫాలోడ్ బై లంచ్ అండ్ స్నాక్స్ ఇవి కంప్లీట్ చేసుకుంటుంది. సో తనకి స్కూల్కి పంపించిన తర్వాతే ఇంకా నా టైం స్టార్ట్ అవుతుంది ఫర్ ద డే. ఈరోజు వ్లాగ్ అయితే చాలా సింపుల్ కానీ చాలా మెమరబుల్ అనమాట. అందుకోసమే వ్లాగ్ షూట్ చేస్తున్నాను. మార్నింగ్ ఇంటి పని తర్వాత జిమ్కి వెళ్ళి దాని తర్వాత మేము లంచ్కి బయటకు వెళ్ళాము. సో లంచ్కి ఎందుకు వెళ్ళాము, బయట సెలబ్రేషన్ ఏంటి అవన్నీ కూడా చెప్తాను వీడియోలో. సో స్టే ట్యూన్డ్. ఇంకా తను వెళ్ళిపోగానే నెక్స్ట్ పని, అసలు మార్నింగ్ అయితే మనకు ఒక 2 to 3 hours బ్యాక్ టు బ్యాక్ పనులే ఉంటాయి. సో దాని తర్వాత ఇల్లు మాప్ చేసి ముగ్గు వేస్తున్నాను. సో నాకు చాలా నచ్చిన పని ఇది అంటే ముగ్గు వేయడం అనమాట. ఈ ముగ్గు వేసేటప్పుడు మాత్రం అసలు ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ మెడిటేషన్ టు మీ. ఇంకా అసలు ఏది ఆలోచించను. ఆ వేసే 10 నిమిషాలు చాలా కాన్సన్ట్రేషన్గా వేస్తాను. అండ్ రోజు కొత్త కొత్త ముగ్గులు వేయడం నాకు చాలా చాలా అలవాటు. అసలు యాక్చువల్గా ఒక సిరీస్ ఆఫ్ ముగ్గులు తీద్దామని అయితే అనుకుంటున్నాను, లైక్ షార్ట్స్ అండ్ ఆల్. సో ఏమంటారు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ముగ్గులు నేర్చుకోవడం అలాంటివి చూడడం ఎస్థెటిక్గా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కనుక డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను అట్లీస్ట్ షార్ట్స్లో మంచిగా ముగ్గులు నేర్పించడానికి అయితే ట్రై చేస్తాను మీకు. సో మీన్ వైల్ ఇంటి పని రోబో చూసేసుకుంది. సో రోబో మొత్తం ఇల్లు శుభ్రం చేసేసింది. దాని తర్వాత ఇట్స్ బ్యాక్ టు ఇట్స్ పొజిషన్, మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసుకుంది.
starting to charge. సో ఇంటి పని కాస్త కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ జిమ్కి అయితే వెళ్దాం అనుకున్నాను. నేను సాటర్డేస్ అయితే మార్నింగే వెళ్తాను జిమ్కి. మా హస్బెండ్ పాపని డ్రాప్ చేసి వచ్చేవరకల్లా నేను జిమ్ డ్రెస్లో రెడీ అయి ఉన్నాను. కాస్త కూర్చున్నామంటే ఇంకంతే లేజీగా అయిపోతాము. ఇంకా టైం ఎలా అయిపోతుందో తెలీదు. మళ్ళీ తర్వాత రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. సో క్విక్గా జిమ్ డ్రెస్కి వెళ్ళిపోయి ఇంకా జిమ్కి స్టార్ట్ అయిపోయాను. సో మా హస్బెండ్ కూడా సేమ్ టైంకి జిమ్కి వెళ్తాడు. కాకపోతే అతను మా కమ్యూనిటీలో ఉన్న జిమ్కి వెళ్తాడనమాట. సో లుక్ ఎట్ హిస్ బైసెప్స్, షో ఆఫ్ అనమాట అంతే. సో నేను మాత్రం బయట వెళ్తాను బికాజ్ నాకు ట్రైనర్ లేనిది మోటివేషన్ రాదు. సో నేను ట్రైనర్ తీసుకొని బయట వెళ్తాను. అండ్ మా హస్బెండ్ మాత్రం మా కమ్యూనిటీలో ఉన్న జిమ్కి సెల్ఫ్ మోటివేటెడ్ వర్కౌట్ చేస్తాడనమాట. సో నన్ను జిమ్కి డ్రాప్ చేసిన తర్వాత సేమ్ టైం లైక్ 1.5 hour విల్ వర్కౌట్. నేను వీక్కి కనీసం 4 times అయినా జిమ్ వెళ్ళడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. వీక్ డేస్లో అయితే ఈవినింగ్ వెళ్తాను. అండ్ వీకెండ్ అండ్ ఎస్పెషల్లీ ఓన్లీ ఆన్ సాటర్డే అయితే మాత్రం మార్నింగ్ వెళ్తాను. ఫ్రైడే అండ్ సాటర్డే మార్నింగ్ వర్కౌట్స్ ప్రిఫర్ చేస్తాను. మార్నింగ్ వర్కౌట్ చేస్తే చాలా బాగుంటుంది. కానీ ఆఫీస్ ఉన్న డేస్ అయితే నాకు టైం సరిపోదు. వీకెండ్ మాత్రం మార్నింగ్ వర్కౌట్ వెళ్తాను. సో క్రౌడ్ ఉంది కాబట్టి నాకు షూట్ చేయడానికి కొంచెం కష్టం అనిపించింది. మా ట్రైనర్ అయితే హెల్ప్ చేశారు ఈ వీడియోస్ క్లిప్స్ అవన్నీ. జనరల్గా నేను వీడియోస్ తీద్దాము జిమ్కి వెళ్ళాక అనుకుంటాను కానీ మర్చిపోతాను అసలు. సో ఈసారి గుర్తుపెట్టుకొని కొన్ని షార్ట్స్ అయితే ట్రై చేస్తాను. సో అంత ఎస్థెటిక్గా అయితే ఉండవు. జస్ట్ ఐ వాంటెడ్ టు షో ద వర్కౌట్. అండ్ ఈరోజు సాటర్డే అయితే నేను షోల్డర్స్ వర్కౌట్ చేశాను అనమాట. నాకు షోల్డర్స్ అండ్ ఆర్మ్స్ వర్కౌట్ అయితే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఐ ఎంజాయ్ లెగ్స్ అండ్ బ్యాక్ అండ్ చెస్ట్ వర్కౌట్స్ అనమాట. మీరు వర్కౌట్ ఫ్రీక్ అయితే మీకు ఇష్టమైన వర్కౌట్ ఏంటి అనేది చెప్పండి కమెంట్ సెక్షన్లో. సో ఆన్ ద వే బ్యాక్ హోమ్ అయితే నేను ఇలా రోడ్ సైడ్ ఫ్రూట్స్ తీసుకున్నాను. నాకు సూపర్ మార్కెట్లో తీసుకోవడం కంటే ఇలా రోడ్ సైడ్ తీసుకోవడం నచ్చుతుంది. ఐ డోంట్ నో వై, బట్ నాకు టేస్ట్ బాగా అనిపిస్తుంది. సూపర్ మార్కెట్స్లో అయితే కాస్త ఏసీలో పెడతారు కాబట్టి చూడడానికి బాగుంటాయి కానీ టేస్ట్ మాత్రం అంత గొప్పగా ఉండవు. సో ఐ ప్రిఫర్ షాపింగ్ అవుట్ సైడ్ ద వెజ్జీస్ అండ్ ఫ్రూట్స్. సో అవి తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి రాగానే డ్రెస్ కూడా మార్చుకోకుండా ఇల్లు మాపింగ్ స్టార్ట్ చేశాను. మళ్ళీ సేమ్ రీజన్, కాస్త కూర్చున్నాను అంటే ఇంకా టైం ఎలా అయిపోతుందో తెలీదు. సో అందుకనే నేను క్విక్గా నేను ఇల్లు మాపింగ్ అది స్టార్ట్ చేసేసాను. నేను ఎప్పుడైనా సరే ఇల్లు మాపింగ్ చేసేటప్పుడు ప్యారలల్గా విండోస్ కూడా క్లీన్ చేస్తానన్నమాట. సో మేము విండోస్కి ఇలా గ్రానైట్ స్లాబ్ వేయించుకున్నాము. సో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మట్టి అదంతా వస్తుంది రెయిన్స్ పడ్డప్పుడు. సో వీక్లీ వన్స్ ఆర్ ఎప్పుడైతే మాప్ చేస్తానో ఆ టైంలో నేను ప్యారలల్గా విండోస్ క్లీన్ చేసేస్తాను అనమాట. సో ఒక 1/2 hourలో ఇల్లు మాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ బాతింగ్ టైం. డేలో ఇన్ని పనులున్నా కూడా నాకు షవర్ టైం అనేది చాలా ఇష్టం. ఐ ఎంజాయ్ మై షవర్ టైం లిటరలీ. ఐ స్పెండ్ క్వైట్ లాట్ ఆఫ్ టైం. సో సూదింగ్గా కామ్గా వీకెండ్ కాబట్టి మంచి షవర్ చేసేసి దాని తర్వాత పూజ చేద్దామని వచ్చాను. మంచిగా ఇల్లు వాకిలి ముగ్గు పెట్టేసుకొని ఇల్లంతా మంచిగా మాపింగ్ చేసుకున్న తర్వాత తలస్నానం చేసి పూజ చేస్తే ఆ వైబ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. అండ్ ఇంకా ఇలా స్పెషల్ అరోమేటిక్ సాంబ్రాన్ వేసుకుంటే ధూపం ఇల్లు మొత్తం చల్లుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇదొక రొటీన్ అనమాట, ఒక కైండ్ ఆఫ్ రిచువల్. ఇట్స్ నాట్ ఓన్లీ లైక్ పాజిటివ్ వైబ్, మంచి స్మెల్. ఐ జస్ట్ డూ దిస్ ఫర్ స్మెల్. సో నాకు బాగా నచ్చుతుంది. సో ఇలా మొత్తం ఇంటి నిండా ధూపం వేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అంటే జుట్టు అది దులుపుకొని ఇంకా లీజర్గా బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. సో మేము వీకెండ్స్ ఆర్ వీక్ డేస్లో చాలా వరకు తినే బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్.
సో ఇప్పుడు ఇంకా జిమ్కి వెళ్తున్నాను కాబట్టి స్పెషల్గా ఎవ్రీడే మీల్లో ప్రోటీన్ ఉండేలాగా చూసుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మాత్రం ఇలా వే ప్రోటీన్ యాడ్ చేసుకుంటాం అనమాట, ఇద్దరం కూడా, నేను మా హస్బెండ్. సో నేనైతే ఓవర్ నైట్ ఓట్స్లో ఆల్మండ్ మిల్క్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను. నాకు రెగ్యులర్ మిల్క్ కానీ వేరే మిల్క్ నచ్చదు. సో ఓట్స్ మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్ కానీ ప్రిఫర్ చేస్తాను. సో నేను 50 grams ఆఫ్ ఓట్స్కి 200 ml బాదాం పాలు మిక్స్ చేసుకొని చియా సీడ్స్తో పాటు నైట్ నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ అందులోకి నేనైతే హాఫ్ స్కూప్ ప్రోటీనే తీసుకుంటాను. మా హస్బెండ్ ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటారు. సో కాస్త ప్రోటీన్ అండ్ నచ్చినన్ని ఫ్రూట్స్. ఐఎమ్ అ ఫ్రూట్ అండ్ వెజ్జీస్ లవర్ అనమాట. సో నేను ఎన్ని ఫ్రూట్స్ ఉంటే అన్ని వేసుకుంటాను. ఈరోజు మాత్రం జాంపండు, బనానా అండ్ దానిమ్మ గింజలతో పాటు ఫుల్ నట్స్, సన్ఫ్లవర్, పంకిన్ సీడ్స్ అండ్ ఇలా డేట్స్ ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ తింటే చాలా చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ ట్రస్ట్ మీ, ఈ బౌల్ తిన్న తర్వాత అయితే 1 o'clock వరకు లంచ్ ఆకలి వేయదు. ఈరోజు కాస్త లేట్ అయింది, ఆల్మోస్ట్ 10:30, 11 o'clockకి మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. సో ఇట్స్ అ లీజర్ టైమ్ ఫర్ బోత్ ఆఫ్ అస్. ఎందుకంటే మా పాప స్కూల్కి వెళ్ళింది, ఇలా ప్రశాంతంగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ తినడం కూడా మాకు వారంలో ఒక్కసారే కుదురుతుంది. సో ఈరోజు నాకు చాలా బాగా అనిపించింది. లీజర్గా కూర్చొని మాట్లాడుకుంటూ టీవీ చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. ఈరోజు వ్లాగ్ సింపుల్ అండ్ చాలా స్పెషల్ అని చెప్పాను కదా. రీజన్ ఏంటి అంటే నాకు నా వర్క్ రికగ్నైజ్ చేసి అవార్డు ఇచ్చారనమాట. మాకు 6 monthsకి ఒక రిలీజ్ ఉంటుంది. సో ఈ రిలీజ్లో బెస్ట్ పర్ఫార్మర్స్కి కొంచెం రికగ్నైజ్ చేసి ఇలా అవార్డ్స్ ఇచ్చారు. సో మా టీంలో ఒక 6 peopleకి వచ్చింది, ఇంక్లూడింగ్ మీ. అండ్ మా బిజినెస్ యూనిట్ మొత్తం 200+ ఉంటారు. అందులో ఇలా రికగ్నైజ్ అవ్వడం నాకు చాలా స్పెషల్ అనిపించింది. సో స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడడం అండ్ సో ఇట్ వాజ్ అ లిటిల్ ప్రౌడ్ మూమెంట్. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇట్ ఆల్సో గివ్స్ మీ మోటివేషన్, ఇంట్రెస్ట్, లుక్ ఫార్వర్డ్ ఫర్ మోర్ అచీవ్మెంట్స్ అనమాట. సో అది ఒక రీజన్. అండ్ మా హస్బెండ్ నుండి ఇలా చిన్న చిన్న మూమెంట్స్ ఎంజాయ్ చేసుకుందాము అని అప్పటికప్పుడు మేము అనుకొని లంచ్కి వెళ్ళామన్నమాట. సో సరియు కూడా లేదు కాబట్టి, అండ్ ఈరోజు ఇంకా టైర్డ్ కూడా ఉన్నాము, ప్లస్ వీ వాంటెడ్ టు హ్యావ్ అ వెరీ లీజర్ వీకెండ్. సో బయటికి వెళ్ళి లంచ్ తిందాము అండ్ ఇట్స్ లైక్ అ మెమరీ టు సెలబ్రేట్ అవర్ లిటిల్ మూమెంట్స్ అని అన్నారనమాట. సో సడన్గా అప్పటికి అనుకొని మేము ఒక ప్లేస్కి వెళ్ళాము లంచ్కి. ఈ రెస్టారెంట్లో ఏస్థెటిక్ అండ్ వైబ్స్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క కార్నర్, ప్రతి ఒక్క బిట్ మై ఫేవరెట్. చాలా చాలా నచ్చుతుంది నాకు ఈ ప్లేస్. నేను ఈ ప్లేస్కి ఆల్రెడీ మా ఆఫీస్ వాళ్ళతో వచ్చాను ఇయర్ బ్యాక్ అనుకుంటా. సో మా హస్బెండ్తో మాత్రం ఫస్ట్ టైం వచ్చాను మళ్ళీ. సో ఐఎమ్ నాట్ అ ఫుడీ. నేను అసలు ఫుడ్ చాలా లిమిటెడ్గా తింటాను, కాస్త తినగానే నాకు సరిపోతుంది. సో నేను వెజిటేరియన్ అండ్ మా హస్బెండ్ వచ్చేసి నాన్ వెజిటేరియన్. సో మేము ఇలా బయటికి వచ్చినప్పుడు మాత్రం ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు స్టార్టర్స్ ఆర్డర్ చేసుకుంటాము. మెయిన్ కోర్స్ మాత్రం కామన్ అనమాట. సో నేను స్టార్టర్స్లో పన్నీర్ అండ్ మా హస్బెండ్ చికెన్ ఆర్డర్ చేసుకున్నారు. అండ్ మెయిన్ కోర్స్ వచ్చేసి వెజ్ బిర్యానీ తిన్నాము అండ్ అ స్మాల్ మాక్టైల్. సో వీ ఎంజాయ్డ్ లిటరలీ దిస్ లంచ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. అండ్ మీకు ఈ అంబియన్స్ చూస్తే మీరు ఇన్ అండ్ అరౌండ్ గచ్చిబౌలి ఆర్ మణికొండ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడ్ అలా ఉంటే కనుక మీకు ఈ ప్లేస్ తెలిసే ఉంటుంది. సో మీకు తెలిస్తే ఇది ఏం ప్లేస్ అనేది కమెంట్లో చెప్పండి. సో నాకు ఈ రూఫ్ డెకోర్ అయితే చాలా బాగా నచ్చింది. ఐ జస్ట్ లవ్ దిస్ ప్లేస్ అండ్ ఫుడ్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో వి జస్ట్ హ్యాడ్ లిటిల్. సో నాకు సరిపోయింది యాక్చువల్గా. అండ్ ఆఫ్టర్ దట్ ఇంటికి వచ్చేసాను. అండ్ బై దట్ టైం నేను ఇంటికి వచ్చేసరికి ఇంకా 1/2 hourలో మా పాప వచ్చేస్తుంది. సో నేను
నేను సెలబ్రేట్ చేసుకున్నాను బయట ఫుడ్ తిని. కానీ మా పాపకు కూడా కాస్త స్పెషల్ మూమెంట్ ఇవ్వాలి అని చెప్పేసి సాటర్డే, అందులోనూ నాకు ఆఫీస్ లేదు, ఇంట్లోనే లీజర్‌గా ఉన్నాను అని తన కోసం పాయసం చేశాను. షీ జస్ట్ లవ్ సేమియా పాయసం. అండ్ దిస్ ఈజ్ ఇట్ అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లైఫ్. నాకైతే చాలా పెద్ద పెద్ద మూమెంట్స్ కంటే చిన్న చిన్న మూమెంట్స్ని గ్యాదర్ చేసుకొని ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా స్పెషల్. సో ఇలా ఒక చిన్ని ఫ్యామిలీ మాది అండ్ చిన్న చిన్న సంతోషాలు. సో ఇలాంటివి గ్యాదర్ చేసుకొని ఫ్యూచర్లో ఇవే పెద్ద మెమరీస్ అనమాట. సో మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ చెప్పండి. అండ్ మా పాప రావడమే స్కూల్ విశేషాలన్నీ మోసుకొని వస్తుంది. చాలా ఫాస్ట్గా చెప్పేస్తుంది నాకు. స్కూల్లో ఏం చేసింది, టీచర్స్ ఏమన్నారు, తన ఫ్రెండ్స్ కబుర్లు చెప్తూనే ఉంటుంది. అండ్ ఈరోజు వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేశారు. అండ్ తనకి క్యూట్ లిటిల్ షార్ప్నర్ గిఫ్ట్గా వచ్చిందంట. షీ వాజ్ సో హ్యాపీ. అండ్ తను చాలా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కొనుక్కొని వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చింది. సో షీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ టు. అండ్ నేను ఇలా స్వీట్ ప్రిపేర్ చేసి ఇవ్వగానే షీ ఫెల్ట్ క్వైట్ సర్ప్రైజింగ్. అండ్ ఇంకా అలా కబుర్లు మాట్లాడుకుంటూ ఇంకా మేము ఈవినింగ్ స్పెండ్ చేసామన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై లైఫ్ అండ్ మై స్టోరీ ఆన్ అ వీకెండ్. సో మీకు ఎలా అనిపించింది, డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.